హాయ్ వెనిండోల్ కరివేపాకుతో ఇన్స్టెంట్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాము. చాలా మంది ఎండిపోయిందని కరివేపాకు పడేస్తూ ఉంటారు. ఈ రెసిపీని పచ్చి కరివేపాకు అండ్ ఎండిపోయిన కరివేపాకు రెండింటితో కూడా ట్రై చేయొచ్చు. రెసిపీ అంటున్నాను కానీ ఈ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా. ఈ రెసిపీ పేరు కరివేపాకు రైస్ అండి. ఇందుకోసమని మనం ముందుగా కరివేపాకు పొడి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కరివేపాకు పొడి కోసమని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ధనియాలు ఈ 4 ఐటమ్స్ని 2 స్పూన్ల చొప్పున వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా చింతపండు, ఒక 4-5 ఎండుమిర్చి, 2 కప్పుల కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేయించిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఈ మిక్చర్ని అంతా మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించి పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పొడి కొద్దిగా వేసుకొని ఉడికించిన అన్నం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపితే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.